తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తానీ పౌరులు దేశం వదిలిపోవాలంటూ అల్టిమేటం జారీ చేసింది. నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో స్పెషల్ బ్రాంచ్ లో రిజిస్టర్ చేసుకున్న పాకిస్తానీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ వీసాలపై భారత్ కు వచ్చే విదేశీయులు ఇక్కడ ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి. వారి వీసా వివరాలతో పాటు ఎక్కడుంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఫోన్ నెంబర్, చిరునామా తదితరాలను అందించాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లు శంషాబాద్ లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం ఎస్బీ ఆధీనంలోని పాక్ బంగ్లా బ్రాంచ్ల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కార్యాలయం పాత బస్తీలోని పురానీ హవేలీలో ఉంది. ఈ విభాగంలో రిజిస్టర్ అయి ఉన్న పాకిస్తానీల సంఖ్య 208గా ఉంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న పాకిస్తానీలతో పాటు వారి రక్త సంబంధీకులకు ఈ వీసాలు జారీ చేస్తూ ఉంటారు. మరో 13 మంది షార్ట్ టర్మ్ వీసా కలిగి ఉన్నారు. విజిట్, బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్ టర్మ్ కిందకు వస్తాయి. మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ 208 మంది ప్రస్తుత నివాసాలు, ఇతర వివరాలను ఎస్బీ అధికారులు మరోసారి ధృవీకరించుకుంటున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లుగా తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిశాక ఎంతమంది దేశం విడిచి వెళ్లారనే వివరాలను ఇమిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు సేకరిస్తారు. గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడే ఉండిపోయినట్లు తేలితే వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఓ ఉన్నతాధికారి వివరించారు. మరోపక్క కేంద్ర మంత్రి ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నగరంలో ఉంటున్న పాకిస్తానీ పౌరులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు.